నమస్తే అండి. ఈరోజు మనం యోగ చైతన్య సంస్థ భీమునిపట్నం గురించి కొద్దిగా తెలుసుకుందాం అనుకుంటున్నాం. యోగా కాన్షియస్ ట్రస్ట్ భీమిలి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా అంటే అందరికీ తెలిసిందే. యోగా అంటే మన యోగా అంటే కలయికని యోగా అంటారు. ఓకే, మనసు శరీరం కలయిక ఇక్కడ యోగా అవుతుంది. ఇక్కడ యోగా కాన్షియస్ ట్రస్ట్లో మనకి యోగాకు సంబంధించిన అనేక రకాల కోర్సులు జరుగుతూ ఉంటాయి. ఈ కోర్సుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటూ ముందు అక్కడ సంస్థ ఎలాగుంది, పరిసరాలు ఎలాగున్నాయి అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. యోగా కాన్షియస్ ట్రస్ట్, ఓకే, భీమిలి. ఇక్కడ మనకి రీసెర్చ్, ట్రైనింగ్, డిప్లొమా కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే యోగా కాన్షియస్ ట్రస్ట్ భీమిలిలో ఉన్న దాంట్లో మనం ఎంట్రన్స్ చూస్తున్నాం. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ రోడ్ అనమాట. యోగా భీమిలి రోడ్ నుంచి ఇప్పుడు మన యాక్చువల్గా ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి చాలామంది పిల్లలు బయటకు వస్తున్నారు. అందువల్ల అంత ట్రాఫిక్ అండ్ వెహికల్స్ ఉన్నాయి. సో దీనిలో మనం ఇప్పుడు లోపలికి వెళ్తే మీకు ఎంట్రన్స్ గేట్ దగ్గరే రెండు పక్కల తెలుగు, ఇంగ్లీష్లో యోగా కాన్షియస్ ట్రస్ట్ భీమిలి అని రాసి ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ చిన్న పార్క్లా ఉంటుంది. సరస్వతీదేవి బొమ్మ గట్టా అన్నీ ఉంటాయి. తర్వాత రైట్ సైడ్లో రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్లో ఒక సెక్యూరిటీ ఉంటారు, ప్లస్ మీకు కావాల్సిన సమాచారం అందించడానికి అందరూ ఉంటారు. మనం అలా ముందుకు వెళ్తుంటే అక్కడంతా కూడా చాలా సౌందర్యంగా లెఫ్ట్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న పంటలు అంటే ఆకుకూరలు, ఫ్రూట్స్, ఫలాలు, కూరగాయలు అటువంటివన్నీ పంటలు వేయబడ్డాయి. రైట్ సైడ్లో వచ్చేసి మీకు వెహికల్ స్టాండ్ అనమాట. వెహికల్ స్టాండ్ పెట్టుబడి ఉంది. ఇలా మనం ముందుకు అంటే మనం ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్కి వెళ్తే చిన్న పార్కు, రైట్ సైడ్ రిసెప్షన్, దాని తర్వాత ఏమో మీకు వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో 3 పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ 3 బిల్డింగ్స్లో ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ కోసం గెస్ట్ హౌస్ కింద అని ఏర్పాటు చేశారు. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మీకు ఏం దొరుకుతుందంటే ఈరోజు యాక్చువల్గాని పిల్లలు సమ్మర్ క్యాంప్ అయింది. సమ్మర్ క్యాంప్ లాస్ట్ రోజు వల్ల వాళ్ళ పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా వచ్చున్నారు. అందువల్ల మీకు ఆ ఏరియా అంతా ఫుల్ ప్యాకప్లో ఉంది. చూడండి, చాలామంది జనాలు ఉన్నారు. ఇది మీకు ఈ వీడియో ఎప్పుడుదంటే మే 18వ తేదీ 2025. వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు. ఈ భోజనాలు చేస్తుంటే ముందుకెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని భోజనశాల అంటారు. ఈ భోజనశాలలో దగ్గరగా ఒక 200 మంది అట్ ఏ టైము భోజనాలు తయారు చేయడానికి వీళ్ళు రెడీ చేసి పెట్టింది. ఇది బుక్ స్టాల్. యోగ చైతన్య సంస్థకు సంబంధించి కానీ, యోగాకు సంబంధించి కానీ, ఆధ్యాత్మికతకు సంబంధించి కానీ అన్నీ వీళ్ళ దగ్గర వీడియోస్ ఉంటాయి అన్నమాట అందులో. సో ఇది వాళ్ళ భోజనశాల మీకు కనిపిస్తుంది చూడండి, జూమ్ చేస్తున్నారు. అందులో చాలా పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ అన్నపూర్ణాదేవి, శివుడు మొదలైన వాళ్ళన్నీ ఉంటాయి. ఈ పైన చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు భోజనశాల, పైన వచ్చేసి పీజీ డిప్లొమా కోర్సులు చేసే క్లాస్ రూమ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ సంస్థ. అంటే ఇక్కడ మీరు పీజీ డిప్లొమా చేసి ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు అనమాట. సర్టిఫికేట్ కోర్సులు ఇది రన్ చేస్తుంటుంది. జనరల్గా యోగా సెంటర్లు ఉంటాయి, కానీ ఆ యోగా సెంటర్లో యోగా నేర్పించడం ఒక నెల కోర్సు, 15 రోజుల కోర్సు, లేకపోతే ఒక 20 రోజుల కోర్సు అలా ఉంటాయి. కానీ మీకు ఇవి సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి వాళ్ళ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు కానీ, ప్రాక్టీస్కి వచ్చిన వాళ్ళు కానీ, స్టూడెంట్స్ ఉండడానికి రూమ్స్ అనమాట. ఇవి 3 ఫ్లోర్ బిల్డింగ్. ఒక్కొక్క ఫ్లోర్లో దగ్గరగా 20 రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా చాలా నీట్గా, చాలా నీట్గా, హోటల్ కన్నా కానీ చాలా బాగుంటుంది. చాలా హైజీనిక్ ఉంటుంది ఫుడ్ కానీ. ఈ రోడ్డు మనం అటు వెళ్ళేది. అలా ముందుకు వెళ్ళిపోతే ఇవి 3 ఫ్లోర్స్ హాస్టల్ కమ్ స్టేయింగ్ అనమాట. స్టేయింగ్ హాస్టల్ అనుకోండి, ఇంకా అది స్టేయింగ్. ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతే మీకు ఆ కార్నర్ నుంచి రైట్ తిరిగితే అది ప్రిన్సిపల్ గారి రూమ్ ఉంటుంది. అది కనిపించేది. ఆ ప్రిన్సిపల్ గారి రూమ్ లోపల మన రాపర్తి రామారావు గారి పెద్ద, అదే ప్రిన్సిపల్ గారి రూము, రాపర్తి రామారావు గారి పెద్ద ఫోటో ఉంటుంది. ఆయన ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిన్సిపల్ శ్రీ వెంకటరమణ గారు ఉంటుంటారు. ఆయన ఆధ్యాత్మికంగా చాలా, భగవద్గీత గట్రా చాలా బాగా బోధిస్తారు. ఆయన యోగా కానీ ఇది కానీ చాలా బాగా బోధిస్తుంటారు. చాలా జనాలు వస్తుంటారు. ఇది యోగా అంటే యోగా శాల అనమాట. అక్కడ యోగా చేస్తారనమాట. మార్నింగ్, ఈవినింగ్. ప్రేయర్ హాల్ అనుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఎక్కువ జనాలు ఉండటం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోతే 5th ఫ్లోర్లో కూడా చేస్తారు. 2 ఫ్లోర్లో కూడా యోగా కోసం నిమిత్తం చేయబడి అనమాట. వీళ్ళు ఏంటంటే మెయిన్ వీళ్ళు కోర్సులతో పాటు సమ్మర్లోని వీళ్ళు కోర్సులు రన్ చేస్తారు. ఎవరికి ఒక 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా. దీంట్లో పిల్లలు ఎలా ఉండాలి, మానసిక వికాసం ఎలాగా, వ్యక్తిత్వ వికాసం ఎలాగా, పరిసరాలను ఎలాగ శుభ్రంగా ఉంచాలి, హైజీనిక్ ఎలా ఉండాలి అనే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారు. ఎందుకంటే అక్కడ మీకు ప్లే గ్రౌండ్ ఉంది, వ్యవసాయం చేయడానికి ఉంది, ఆవులు ఉన్నాయి, పాఠశాల ఉంది, మళ్ళీ ఏమో గోశాల ఉంది. ఇంకా ఈయన ఇప్పుడు మీకు కనిపించిన రాపర్తి రామారావు గారు అనమాట.
డాక్టర్ ఆపత్ రామారావు గారు. ఇది ప్రిన్సిపల్ సార్ రూమ్లో ఉండే ఒక ఫోటో అనమాట. అక్కడ గోశాల ఉంది చూడండి, ఆ పశువులు చిన్న చిన్న నుంచి పెద్ద నుంచి వరకు మొత్తం అన్ని పశువులను, అక్కడ చుట్టుపక్కలంతా మామిడి తోటలు ఉంటాయి మెయిన్గా. ఆ మామిడి తోటల మధ్యలో విశాలమైన ప్రాంతంలో కొండకి దిగువన చాలా విశాలంగా చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ 10 డేస్కి పిల్లలకి సమ్మర్ క్యాంప్ పెడతారు. వీళ్ళంతా కూడా సమ్మర్ క్యాంప్కి వచ్చిన వాళ్ళే. ఈ సమ్మర్ క్యాంప్ ఏంటంటే మార్నింగ్ 4:30 నుంచి 9:30 వరకు వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, స్కిట్ ఉంటుంది, ఏం చేయాలి, షెడ్యూల్ ఉంటుంది, ఏం చేయాలి, ఎప్పుడు లేవాలి, ఏమేం చేయాలి అన్నవన్నీ కూడా అందులో క్లియర్గా చెప్తారనమాట. సో ఇది చాలా బెస్ట్. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే వ్యవసాయం ఎలా చేస్తారు, చిన్న చిన్న మొక్కలు ఎలా పండిస్తారు, ఫార్మింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు అందులో కరికులంలో ఆ 10 రోజుల షెడ్యూల్లోనే ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు, ఇంక్లూడ్ చేసి చెప్తారు. చూడండి ఎంత బాగుందో, పరిసరాలు ఎంత బాగున్నాయి, ఆ మొక్కలు చెట్లు, ఆ పక్కనే మళ్ళీనేమో గోశాల పక్కన చిన్న ఫిషరీస్ టైప్లో చిన్న చిన్న పాండ్స్, ఆ పాండ్స్ పక్కనేమో పశువుల కోసం ఉండే హాస్పిటల్ లాంటిది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి అవి వర్షం వస్తే ఉండడం కోసం షెల్టర్స్. తర్వాత ముందుకెళ్తే ఇంకా ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి రైట్ సైడ్ మామూలుగా చిన్న చిన్న పంటలు అంటే కూరగాయలు గట్ట ఉంటాయి కదా, చిక్కుడుకాయలు గట్ట, అటువంటి తోటకూరలు కాకుండా, ఆ భూమిలో కాకుండా మనకి తీగ కూరగాయలు ఉంటాయి కదా, వాటి కోసం వాళ్ళు మళ్ళీ పందిర్లు గట్ట వేసి అక్కడ ఇవన్నీ మొక్కజొన్న ఇవన్నీ కూడా ఉన్నాయి లోపల. ప్లస్ ఇది మీకు మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చే ఏరియా అనమాట. ఇక్కడ ఇవి కూడా పంటలతో నిండి ఉన్నది. చిన్న చిన్న అంటే రెగ్యులర్గా వాడే కూరగాయలు కానీ, లేకపోతే తోటకూర, ఆకుకూర, బత్తల కూర, ఈ కూరలు ప్లస్ చిక్కుడుకాయలు, ముల్లంగిలి, దోసకాయలు, అటువంటి పంటలు చూడండి. మీకు పంటలు ఇవన్నీ కనిపిస్తున్నాయి చిన్న చిన్నగా అన్నీ. ఇక్కడ కొబ్బరి చెట్లు బాగున్నాయి, ప్లస్ ఏమో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి, చిన్న చిన్న పంటలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, చిన్న కూర. ఇది చూడండి, ఆవులను కట్టడానికి, పశువులను కట్టడానికి చూడండి ఎంత బాగా చేశారు. అవి అంతకుముందు వాటికి తాడేసి పశువులను కడతారనమాట. అవి అక్కడక్కడ తిరుగుతుంటే వాటికి ఆహారాన్ని గడ్డిగా తీసుకొస్తారు. చూడండి, గడ్డి మేట్లు వెనకట్లు ఉన్నాయి. ఈ మామిడి చెట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మే జూన్లో వీళ్ళు పిల్లల కోసం వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి రెసిడెన్షియల్ క్యాంప్ రన్ చేస్తారు. ఈ రెసిడెన్షియల్ క్యాంప్లో పిల్లలకి అన్ని రకాలైన విద్యా బుద్ధులు నేర్పిస్తారు. మన పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మన షెడ్యూల్ ఎలా ఉండాలి, ఎన్ని గంటలు లేవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు. వాళ్ళు చాలా సాత్వికంగా ఉదయం 4:30కి లేపి కాసేపు యోగా చేయించి, కాసేపు ఆటపాటలు పాడించి, టిఫిన్ పెట్టి, మళ్ళీ యోగా రసాలు తాగించి, మళ్ళీ కాసేపు ఆడించి, తర్వాత మళ్ళీ యోగా చేయించి, తర్వాత కథలు చెప్పి కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, యోగా ఎలా చేయాలి, ఒకే దాని మీద మనసు ఎలా పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత ఎలా చూపించాలి, కల్చరల్ పాటలు ఎలా పాడాలి, ఆట పాటలు ఎలా ఉండాలి, పాటలో చదువు ఎలాగ ఒకదాన్నొకటి మనం సమన్వయం చేసుకోవాలి, టైంని ఎలా ఇది చేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బాగా చెప్తారు. ఇది చాలా మంచి అదృష్టం. దీంట్లో జాయిన్ అవ్వండి ఎప్పుడైనా సరే మీరు. ఇది ఎంట్రన్స్ అనమాట, చాలా బాగుంటుంది చూడండి. ఎంట్రన్స్లో కూడా